ఓకే. చాలా భయపడిపోతున్నారు వీళ్ళు. ఎందుకు అంటే నేను యూఎస్‌లో ఉంటున్నాను. నా పాస్‌పోర్ట్ సీజ్ అవుతదా? నేను ఎళ్తే మళ్ళీ వెనక్కి రాగలుగుతానా? నా క్రిమినల్ రికార్డ్‌లో 498 కనిపిస్తుంది గదా! నాకు నెక్స్ట్ ఏదైనా ఆఫర్ వస్తే ఈ బ్యాక్‌గ్రౌండ్ చెక్‌లో ఈ క్రిమినల్ రికార్డ్ కనిపిస్తే నాకు జాబ్ రాదు గదా! అన్న భయంతోటి గజగజలా వణికిపోతున్నారు నాగరాజు గారు. నేను వాళ్ళకి చాలా సింపుల్ సొల్యూషన్ చెప్తున్నాను. మీ మీద 498 పడి మీ తప్పు లేదు. మీరసలు ఆ దేశంలోనే అమ్మాయితోనే అక్కడ లేరు అన్నప్పుడు ఖచ్చితంగా సరైన సాక్ష్యాలు లేకుండా మీ మీద ఇట్లాంటి ఫాల్స్ కేసులు, దొంగ కేసులేస్తే మాత్రం ఇమ్మీడియేట్‌గా హైకోర్ట్‌కెళ్ళి 498 కేసు మీద క్వాష్ పిటిషన్ ఏసి ఓకే. ఆ 498 కొట్టేయాలి. కొట్టేస్తారు గూడా మాక్సిమం కేసెస్‌లో. ఎందుకు అంటే ఆ అబ్బాయి అసలు ఇక్కడ లేడు. ఆ అబ్బాయి లేనే లేడు. ఆ అబ్బాయి ఇక్కడ. ఆ అబ్బాయి మీద 498 కేసు ఏం పెట్టి చెప్తున్నారు మీరు? ఏం పెట్టి కోర్ట్‌లో పోలీస్ స్టేషన్‌లో మీరేస్తున్నారు? దానికి ఎవిడెన్సెస్ ఉన్నాయా? మనం మాట్లాడుకునే కేసులో 10 డేస్ ఉన్నాడు ఆ అబ్బాయి ఇండియాలో. అవును. ఆ అబ్బాయి ఏం తెలీదు. ఓకే. టకా టకా కేసులొచ్చేసినాయి ఆ అబ్బాయి పేరు మీద. డొమెస్టిక్ వయలెన్స్, 498 ఇవన్నీ. ఇమ్మీడియేట్‌గా హైకోర్ట్‌కెళ్ళి ఈ కేసెస్‌ని క్వాష్ చేసి, ఆ కేసెస్ కొట్టేసి వీళ్ళు క్లియర్ అయిపోవాలి. వద్దు అనుకుంటే ఇంకా ఒక మ్యూచువల్ అండర్‌స్టాండింగ్‌కొచ్చి డైవోర్స్ ఇచ్చేయాలి. లేదా వాళ్ళేమైనా ఎక్కువ డిమాండ్ ఇంకోటేంటి వీళ్ళు ఎక్కువ డిమాండ్ చేస్తారు గూడా. ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు అని మీకు అనిపిస్తే మంచి అడ్వకేట్‌ని పట్టుకుంటే మీరు అంత డిమాండ్ చేసిన డబ్బులు కూడా న్యాయపరంగా వాళ్ళకేమైనా లాస్ జరుగుంటే అసలు అది గూడా మీ తప్పు లేకుండా ఏమైనా జరుగుంటే ఒక్క నయా పైసా ఆళ్ళకిచ్చే అవసరం గూడా లేదు. బట్ ఇంత ఫాల్స్ కేస్ వేసినటువంటి వాళ్ళ మీద మనమేం చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి ఏమి లేదా చాలా సార్? మంచి క్వెషన్ అడిగారు మీరు. నేను ప్రాబ్లమ్ ఎట్లా సాల్వ్ చేయాలో చెప్పాను గానీ, ప్రాబ్లమ్ తర్వాత వాళ్ళకి జరిగిన నష్టం గురించి మీరు అడిగారు చూడండి. అది పోస్ట్ ఆపరేషన్ అంటారు గదా! ఒక ట్రామా. ఆ ట్రామాలో ఉండిపోతారు. ఆ ట్రామా, ఆ చిరాకు, ఆ ఫ్రస్ట్రేషన్ మీరు రివెంజ్ తీసుకోవాలి అని చాలామంది అందులో ఉంటూ ఉంటారు గానీ, ఆళ్ళకి ఏం చేయాలో తెలీదు ఆళ్ళకి. దే హ్యావ్ టు సింపుల్లీ గో ఫర్ డిఫమేషన్ కేస్. ఓహ్! కంపెన్సేషన్ అందులో అడగాలి. నా తప్పు లేకుండా అన్యాయంగా నా మీద ఇన్ని కేసులేసి, ఆ కేసు ఓడిపోయింది. ఎందుకు? అందులో సాక్ష్యాలు లేవు. మరి సాక్ష్యాలు లేకుండా కేసేస్తే అదేంటి? దొంగ కేసు. మరి దొంగ కేసు ఏసినోళ్ళ మీద మనం అడగాలి గదా! పనిష్మెంట్ ఏంటి అని. సింపుల్ అండి. వాళ్ళ మీద మనం డిఫమేషన్ కేసేయాలి. దానికి తగ్గ కంపెన్సేషన్ మనము ఆ అమ్మాయి దగ్గర తీసుకోవాలి. ఇట్లాంటి జడ్జ్‌మెంట్స్ కూడా వచ్చాయి. రీసెంట్ టైమ్స్ ఇట్లాంటి జడ్జ్‌మెంట్స్ ఆల్మోస్ట్ ఆల్ ద స్టేట్స్ ఇన్ ఇండియా ఇట్లాంటి డిఫమేషన్‌లు, కంపెన్సేషన్‌లు అబ్బాయిలకి వస్తాం కూడా జరిగింది.